వైసీపీలోకి మళ్ళీ విజయమ్మ రాబోతున్నారా? అంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ విజయమ్మకి ఒక కీలక పదవి ఇచ్చి వైసీపీలోకి తీసుకురాబోతున్నారా? ఈ చర్చ అయితే నడుస్తుంది. ఎందుకంటే గతంలో 2019లో గెలిచినప్పుడు తల్లి సపోర్ట్ పూర్తిగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి. ఆమె కూడా ప్రచారం చేశారు, అప్పట్లో గెలిచారు. 2024 వచ్చేసరికి మధ్యలో ఎప్పుడైతే షర్మిల తెలంగాణలో కాంగ్రెస్ పెట్టడం, ఈమె అక్కడికి వెళ్ళిపోవడం, తన కూతురికి సపోర్ట్గా ఉంటానని చెప్పడం, గౌరవ అధ్యక్షురాలుగా వైసీపీలో తనకున్న పదవికి రాజీనామా చేయడం, ఇవన్నీ టకటక జరిగిపోయింది. అయితే ఎన్నికలు వచ్చే సమయానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగానే పోరాటం చేశారు. ఆయనే మొత్తం అన్ని అయ్యి. కాకపోతే అది కొన్ని సందర్భాల్లో ఆయన నిర్ణయాలు లోపమా, లేదంటే నిజంగా పార్టీకి సంబంధించి ఎవరు వెన్నుదన్నుగా లేకపోవడం, లేదంటే చెల్లెలతో పెట్టుకున్న వివాదం, కుటుంబాన్ని సరిగ్గా చూసుకోలేకపోయారు, కుటుంబమే దూరం అయింది అని చెప్పి ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు ప్రత్యర్థులు. అవి సక్సెస్ అయిన కారణం ఏదైతేనో 11 స్థానాలకు పడిపోయారు. అయితే అలాగని చెప్పి తల్లి కొడుకుల మధ్య ప్రేమ లేకుండా ఉంటుందా? మొన్న జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్ళినప్పుడు ఆ టూర్లో విజయమ్మ కూడా ఉన్నారు, ఆమె కూడా వెళ్ళారు అనేది కొంతమంది చెబుతున్నమాట. అది ఎంతవరకు వాస్తవం తెలియదు. మరి ఎక్కడ ఫోటోలు అయితే ఆమె కనిపించలేదు కానీ, ఎందుకంటే వాళ్ళే రిలీజ్ చేస్తారు కదా ఫోటోలు. అందులో ఓన్లీ ఆ భార్యాభర్తలు మాత్రమే కనిపించారు, భారతి గారు, జగన్మోహన్ రెడ్డి గారు. విజయమ్మ గారు కనిపించలేదు, కానీ విజయమ్మ కూడా వెళ్ళారు ఆయనతో అనేది. సో అటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఆయన కాంగ్రెస్ పెద్దల్ని ఆహ్వానిస్తున్నారు. ఎందుకంటే వైఎస్ఆర్ మార్క్ మళ్ళీ కనిపించాలంటే అప్పట్లో వైఎస్ఆర్కి సన్నిహితులుగా ఉన్న వాళ్ళందరినీ మళ్ళీ పిలుస్తున్నారు, కాంగ్రెస్లో ఉన్న వాళ్ళందరినీ కూడా. అదే నేపథ్యంలో రేపొద్దున విజయమ్మ గారిని కూడా పిలిచి ఒక కీలక పదవి ఇవ్వబోతున్నారు అనే ప్రచారం జరుగుతుంది. మరి ఎంతవరకు వాస్తవం తెలియదు. అలా కనుక జరిగితే మళ్ళీ ఈ లోపులోనే అన్నా చెల్లెల మధ్య వివాదాలు సమసిపోయేలాగా కొంతమంది పెద్దలు కూడా పూనుకుంటున్నారు అనేది. అదే గనక జరిగితే మళ్ళీ కుటుంబం అంతా ఒక్కటైతే అదే ఒక పెద్ద అండ అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారికి. అది అతిపెద్ద బలం అవుతుంది. మరి ఇది ఎవరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా అది వాస్తవం కూడా నాకు తెలియదు, కానీ సోషల్ మీడియాలో అయితే బాగా ప్రచారం జరుగుతుంది. ఒకప్పుడు అన్నా చెల్లెలు విడిపోతున్నారు, ఆస్తుల వివాదాలు జరుగుతాయి, ఆమె సొంతంగా పార్టీ పెట్టబోతున్నారు అని ఎలాగైతే సోషల్ మీడియాలో మొదట్లో వైరల్ అయ్యి తర్వాత అదే నిజమైందో, ఈవెన్ ఆంధ్రజ్యోతి లాంటి పత్రికల్లో కూడా వచ్చిందో, ఇప్పుడు కూడా అదే తరహా ప్రచారం అయితే మొదలైంది. మరి నిజంగా ఇది వాస్తవా కాదా? విజయమ్మ మళ్ళీ వైసీపీకి వస్తారా లేదనేది చూడాలి.